హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్లలో ఒకటైన గ్లియోబ్లాస్టోమా చికిత్స ఇప్పటికీ వైద్య రంగానికి పెద్ద సవాల్గానే ఉంది. అయితే విటమిన్ B12 ఆధారంగా రూపొందించిన కొత్త ఔషధం ఈ ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అసలు ఈ కొత్త ఔషధం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని అమెరికాలోని నైట్రిక్ ఆక్సైడ్ సర్వీసెస్ LLC క్లీవ్లాండ్ క్లినిక్ ఫౌండేషన్ టాక్సిక్ క్యాన్సర్ల సెంటర్కు చెందినటువంటి డాక్టర్ జోసెఫ్ ఏ బావర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ ఫలితాలు అంకోసైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇందులో నైట్రోసిల్కో బాలామిన్ అనేటువంటి విటమిన్ B12 ఆధారిత సమ్మేళనాన్ని పరిశీలించారు. గ్లియోబ్లాస్టోమా చికిత్సలో ప్రధాన సమస్య బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఇది మెదడును రక్షించే సహజ అవరోధం. దీంతో చాలా మందులు మెదడులోని కణితి వరకు చేరలేవు. అందుకే శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ చేసిన రోగుల సగటు ఆయుష్ సాధారణంగా 15 నెలల కంటే తక్కువగానే ఉంటుంది. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు రూపొందించిన నైట్రోసిల్ కోబాలమిన్ సమ్మేళనం జంతువులపై చేసిన పరీక్షల్లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ను విజయవంతంగా దాటి నేరుగా మెదడు కణితిలోకి చేరింది. అంతేకాదు, సాధారణ కణజాలంతో పోలిస్తే ట్యూమర్లో ఎక్కువసేపు నిల్వ ఉండి అక్కడే నైట్రిక్ ఆక్సైడ్ను విడుదల చేసినట్లు గుర్తించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ సమ్మేళనాన్ని ప్రస్తుతం ఈ చికిత్సలో ఉపయోగించే టోమోజోలమైడ్ లేదా ట్రైల్ థెరపీతో కలిపి ప్రయోగించారు. అయితే ఈ చికిత్సలను విడివిడిగా అందించడం కంటే ఇలా రెండింటినీ కలిపి వాడినప్పుడే క్యాన్సర్ కణాల పెరుగుదలను మరింత సమర్థవంతంగా అణిచివేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ కొత్త సమ్మేళనం క్యాన్సర్ కణాలు చికిత్సను తట్టుకుని నిలబడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇప్పటికే వాడుకలో ఉన్నటువంటి ఇతర చికిత్సల ప్రభావం మరియు పనితీరు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ సమ్మేళనం ఇప్పుడిప్పుడే రోగుల చికిత్సకు అందుబాటులోకి వచ్చే ఔషధం కాదు. ప్రస్తుతం ఇది ప్రారంభ దశ అధ్యయనం మాత్రమే. ల్యాబ్లోని కణాలపై, జంతువులపై చేసిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ మానవులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావడానికి మరికొంత కాలం పడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ మెదడును రక్షించే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ను దాటి నేరుగా కణితిని లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని ఈ విటమిన్ B12 ఆధారిత సమ్మేళనం చూపించడం గ్లియోబ్లాస్టోమా చికిత్సలో కీలక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇది ప్రాణాంతక మెదడు క్యాన్సర్కు మరింత సమర్థవంతమైన చికిత్సలకు మార్గం చూపే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.